విజయనగరం జిల్లా వేపాడ మండలం బల్లంకి గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వంగలపూడి అనిత పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా భూమిపై సంపూర్ణ శాశ్వత హక్కులు కల్పించి రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే తప్పుల తడకగా సాగిందన్నారు. 70% తప్పులతో పాస్ పుస్తకాలు తయారు చేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకు భయాందోళన సృష్టించారన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేసి కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందకపోతే ఫోన్ ద్వారా తెలియజేసేందుకు త్వరలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జూలై చివరి నాటికి జాయింట్ ఎల్ఎంపీలు విడదీస్తామన్నారు. అన్ని వివరాలతో క్యూఆర్ కోడ్ తో తప్పులు లేని పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్నా. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, ఇతర అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకం. ఇక్కడ నేను ఎందుకు ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నానంటే నా అక్క చెల్లెములకు అర్థం కావాలి. ఇది జగన్ గవర్నమెంట్ లో ఇచ్చిన పాస్ పుస్తకం, ఇది మన గవర్నమెంట్ లో ఇచ్చిన పాస్ పుస్తకం. ఈ జగన్ గవర్నమెంట్ లో ఉన్న పాస్ పుస్తకంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో. నీ పాస్ పుస్తకంలో నీ భూమి మీద 3 సార్లు ఆయన ఫోటో ఎందుకండి ప్రింట్ చేసి ఇచ్చినట్టుగా? ఆ ప్రింట్ చేసిన డబ్బులు ఎవరివి? మీవే కదా, అవునా కదా? 3 చోట్ల అతను పుస్తకం వేసుకొని, అంటే మరి దరిద్రం ఏంటంటే సర్వే రాళ్ళు ఉంటాయి, మీకు తెలుసు. సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫోటో కనుక కనిపించకపోతే, రోడ్డు మీద తిరగకపోయి ఫోటో కూడా కనిపించకపోతే జనాలు మర్చిపోతారు అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ ప్రతి చోట ఈ రకంగా ఫోటోలు వేసుకొని కూర్చున్నాడు. ఈరోజు మనం ఇచ్చే పాస్ పుస్తకం చూడండి, ఇది రాజముద్ర. ఇందులోని వేసుకోవాలనుకుంటే సీఎం గారు ఫోటో వేసుకోవచ్చు, మీ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోటో వేసుకోవచ్చు, కానీ ఆ ఫోటోలు ఏమీ వద్దు. ఈ రైతుది ఇది భూమి, ఈ రైతు ఫోటో ఉంటే చాలు అని గౌరవంగా రైతు ఫోటో వేసి నీకు ఈరోజు రాజముద్రతో ఇన్ని పాస్ పుస్తకాలు నీ దగ్గరికి ఇస్తున్నారంటే ఇది కదా నిబద్ధత అంటే, ఇది కదా ప్రజలకు సేవ చేయడం అంటే. ఈరోజు ఇందులో ఇందాక కలెక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు ఏ మూలకెళ్ళు, నువ్వు ఇంట్లో కూర్చొని నా భూమి నా పేరు మీద ఉందో లేదో నువ్వు చెక్ చేసుకోవచ్చు. నీ భూమి ఎక్కడుందో నీ భూమిలోకి తీసుకెళ్ళి ఎవరికి చూపించక్కర్లే. ఒకసారి లోపల క్యూఆర్ కోడ్ ఉంది, అది కనుక నీ మొబైల్ పెట్టి స్కాన్ చేస్తే నీ భూమి ఎక్కడుందో నీకు కనిపించింది, నీ కమతం ఎక్కడుందో నీకు కనిపించింది. అంటే ఈ రకంగా యాక్యురేట్గా 90 నుంచి 100% యాక్యురేషన్స్ మేము అందరికీ ఎందాక చిన్న చిన్న అన్ని కమతాలన్నీ, అంటే 50 సెంట్లు 60 సెంట్లు 70 సెంట్లు, ఆ వెనకాతలో 10 సెంట్లు ముందుకు వచ్చాడని నీ 10 సెంట్లు ఎగిరిపోయినట్టే. అలా ఎవ్వరు కూడా నీ దగ్గరికి రావడానికి వీల్లేదు. నీకు ఇంతకు ముందు గవర్నమెంట్లో ఏం చేసామంటే పాస్ పుస్తకం నీ బీరువాలోనే ఉండేది. ఇది నాది భూమి, ఇది నాది భూమి, నువ్వు కూడా అప్పుడప్పుడు వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఒక మొక్క చక్క ఏదో తీసుకొచ్చుకునేవాడు, కానీ అమ్ముదామని వెళ్ళేసరికి అది నీ పేరు మీద ఉండేది కాదు. ఇది నాదిరా బాబు అంటే అది నిరూపించుకోవడానికి నీకు సంవత్సరాలు పట్టేది. కానీ ఈరోజు అది కాదు. ఎవరైనా నీ భూమిలోకి వచ్చి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా డైరెక్ట్గా నీకు మెసేజ్ వచ్చింది, అమ్మా నువ్వు అమ్ముతున్నావా లేదా, నీ డిక్లరేషన్ ఏంటని సిగ్నేచర్ చేసుకుంటేనే కానీ నీకు తెలియకుండా నీ భూమి మీదకి ఇంకొకలా అడుగు పెట్టడానికి కూడా లేదు. అంటే అంత పటిష్టంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది.